అంటే మీకు ఉపాధ్యాయుల పట్ల స్పందన ఎలా ఉందని తెలుసుకోవడానికి మేమైతే ఒక ముగ్గురు నలుగురికి కాల్ చేసి వాళ్ళ అభిప్రాయాలను అయితే అడుగుదాం అనుకుంటున్నాం సార్. మీరు ఏమంటారు దానిపైన? తప్పకుండా ఆన్సర్ చేద్దాం, చేయండి. హలో మేడం, ఉదయశ్రీ మేడం గారేనా మాట్లాడి? నమస్కారం మేడం. నమస్తే సార్, నేనే సార్. ఓకే మేడం, తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు అయితే ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఓకే సార్. అంటే సార్ని మీరు ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నారా? అవును సార్, అడగాలి. నమస్తే మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు మేము ఇక్కడ సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ సార్, నేను టీచర్ని. చెప్పండి అమ్మా. నేను సిపిఎస్ ఎంప్లాయీ సార్. ఓకే మేడం. ఇప్పుడు సిపిఎస్ పైన మీరు ఇప్పుడు దగ్గర మీ సర్వీస్ ఒక 35 years ఉంటుందని మేము అనుకుంటాం సార్. అవునమ్మా. ఈ సర్వీస్ లో మా సిపిఎస్ ఎంప్లాయీస్ కి మీరు చేసింది ఏంటి సార్? ఒకటమ్మా, నేను 38 సంవత్సరాల సర్వీస్ లో 30 ఏళ్ల పాటు నాయకునిగా పనిచేసిన. సిపిఎస్ ఉద్యమాల పట్ల ఇప్పుడు కూడా నేను అప్రమత్తంగా ఉన్నా, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నా. 2 సంవత్సరాల సర్వీస్ ఉండగానే ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని సిపిఎస్ రద్దు ప్రధానాంశంగానే మీ ముందుకు వచ్చిన నేను. తప్పకుండా నా వెనుకున్న సంఘం చాలా మంచి సంఘం, పెద్ద సంఘం. 2,50,000 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేసింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఫ్యామిలీ పెన్షన్, డెత్ గ్రాట్యుటీ సంపాదించింది. 5 రాష్ట్రాల్లో పాత పెన్షన్ సంపాదించింది. తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల కలికితోటి, సంఘం ప్రోద్బలంతో మీరు ఆశీర్వదించి ఎమ్మెల్సీగా పంపితే మీకు 6 నెలల్లోగా పాత పెన్షన్ ఇప్పించే పూచి నాది. ఒకవేళ ఇప్పలేకపోతే ఏ పోరాటానికైనా సిద్ధం, ఆమరణ దీక్షకైనా సిద్ధం, ప్రాణత్యాగానికి సిద్ధం, అవసరమైతే రాజీనామా కూడా సిద్ధం అని తెలియజేస్తున్నామా. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఒకవేళ మీరు 6 నెలల్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు 6 నెలల్లో మా సిపిఎస్ రద్దు గురించి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారు. అవునమ్మా. తీసుకోలేకపోతే మీరు చెప్పిన ఏదైతే ఉంది సార్ స్టాండ్, అంటే దేనికైనా సిద్ధం అన్నారు, దీనిపైన మీరు 100% గ్యారెంటీగా ఉన్నట్టేనా సార్? తప్పకుండా అమ్మా, 100% అమ్మా. నేను నా గత చరిత్ర కూడా అట్లే ఉంది. నేను ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేసిన కాలం కూడా ఏ మాట అయితే చెప్పినో దానికి కట్టుబడి ఉండే మనస్తత్వం ఉన్నది. పదవుల కోసం గానీ లేకపోతే ఇంకా దేనికోసమో గానీ ఎవరి దగ్గర బానిసత్వం చేయడం నాకు అలవాటు లేదు. ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటామా.